ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్మెల్ అయితే చూశారు కదా, సో మీకు ఆల్రెడీ మ్యాటర్ అయితే అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్ వల్ల మీరు కూడా ఈజీగా కొంత అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు అస్సలు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా చాలా జెన్యున్ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. ఇంకెందుకు లేటు, వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే కొంచెం సపోర్ట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, ఇంకెందుకు లేట్ ఇప్పుడే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఏదైతే యాప్ ఉందో అది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ యాప్ చాలా జెన్యూన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అదే మనకు భారత్ పే బిజినెస్ యాప్. ఇది మనకు భారత్ పే బిజినెస్ యాప్ అంటున్నారు బ్రో, అసలు దానివల్ల యూజ్ ఏంది, దానివల్ల మనీ ఎలా అని అనుకుంటున్నారా? అయితే నేను చెప్తాను, ఒకసారి ప్రాసెస్ అనేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది బ్రో ఎందుకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు కమిషన్ వస్తుందా అది అలా అస్సలు అనుకోకండి. ఒకటి ఫస్ట్ వినండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆఫర్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా ఒక లింక్, నాదనే నేను చెప్పట్లేదు మీకు, నాదే యూజ్ చేసుకోవడానికి. మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్కి యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎవరైనా ఒక ఫ్రెండ్ లింక్ ద్వారా వెళ్ళాలి. అదే మనకు దీంట్లో వచ్చిన ప్రాసెస్ అనమాట. ఓకే, క్లియర్ అర్థమైంది కదా? సో మీకు ఒకవేళ ఫ్రెండ్స్ లేకపోతే నా లింక్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ చేసుకోండి. ఇది నేను క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో క్లియర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ లింక్ ద్వారా వెళ్ళారు, మీరు ప్లే స్టోర్కి వెళ్తుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అది భారత్ పే మనకు బిజినెస్ యాప్ అన్నమాట. ఓకే, సో దాన్ని డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత అక్కడ మీ నెంబర్ అనే ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. ఓకే, అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ సైన్ అప్ ప్రాసెస్ అది మొత్తం కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివేట్ క్యూఆర్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, అసలు సింపుల్గా చెప్తున్నాను. ఇది మనకు ఒక మర్చెంట్ అకౌంట్ లాంటిది. అంటే మనకు నార్మల్గా మనం బయట షాప్స్లలో ఇట్లా మనకు స్కాన్ చేస్తుంటాం కదా, అదన్నమాట మనం ఇప్పుడు చేయాల్సింది. దీనివల్ల ఎంత వస్తుంది ఏంటనేది చెప్తాను ఫస్ట్. ఓకే, ప్రాసెస్ చెప్తాను, తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్గా అక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడి దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి కావచ్చు, కొన్ని డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇట్లా అడుగుతుంది. ఓకే, ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇది మనకు ఏదైనా ఒక షాప్ అనేది ఉండాలి, అలా ఉంటేనే మనకి ఇక్కడ ఇది రావడం జరుగుతుంది. సో మన దగ్గర షాప్స్ అవన్నీ అయితే ఏం లేవు కాబట్టి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఒకటి ఆప్షన్ లాస్ట్కు ఏమని చూపిస్తుంది అంటే మీకు క్యూఆర్ కోడ్ డెలివరీ అనేసి అడ్రస్ చూపిస్తుంది. మీ అడ్రస్ ఇవ్వండి, మీ అడ్రస్కి క్యూఆర్ కోడ్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది. అసలు అవి ఎలా అని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది నేను చేసుకున్న తర్వాత నాకు ఇది అయితే వచ్చేసింది. సో దీంట్లో ఏముంటాయి బ్రో అని అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మీకు సింపుల్గా మనకు ఫ్రీగానే అమౌంట్ అయితే ఏం తీసుకోరు. సింపుల్గా మనకి ఈ విధంగా క్యూఆర్ కోడ్స్ అనేవి పంపిస్తారు మనకు. దీనివల్ల యూజ్ ఏంటంటే సింపుల్గా మనము దీనికి స్కాన్ చేశాను అనుకోండి, డైరెక్ట్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్కి దీనికి లింక్ అనేది చేస్తాము కాబట్టి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి దీన్ని స్కాన్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. ఇది గుర్తుంచుకోండి. నేను ఇంకోటి చెప్తాను ప్రాసెస్ అనేది. సో ఈ విధంగా మనకు ఫ్రీగా డెలివరీ అనేవి వచ్చేస్తాయి. సో దీనికి మీరు ఎటువంటి ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇది ఫ్రీగానే వస్తాయి. మీ డెలివరీ అడ్రస్ కరెక్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు ఫ్రీగా మీ ఇంటికి అయితే డెలివరీ వచ్చేస్తాయి వితిన్ 7 డేస్లో. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేసాము, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాము. మనకు క్యూఆర్ కోడ్కి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మీ ఒకవేళ క్యూఆర్ కోడ్ ఇట్లా డెలివరీ అయ్యేంత వరకు అవసరం అయితే లేదు, మీరు హోమ్ పేజ్లోనే పేమెంట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మై క్యూఆర్ అనేది కనిపిస్తుంది, అక్కడ మీ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు అసలు ఏం చేయాలి బ్రో అని అంటే సింపుల్గా క్యూఆర్ ఉంది కదా, దాన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏదైనా చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు దానికి ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది. మీకు ఒకవేళ సెకండరీ బ్యాంక్ ఉంటే, ఇంకొక బ్యాంక్ ఉంటే, లేదంటే ఓకే ఇదే ప్రాసెస్ చేయండి. ఇంకొకవేళ మీకు ఇంకొక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ నుండి దీనికి 5 టైమ్స్ స్కాన్ చేసి ఎంతో కొంత అమౌంట్ అయితే వేయండి. అలా వేయడం ద్వారా మీరు ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుకి వేస్తారు అంతే. దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, మీ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి వేస్తారు. ఒకవేళ నా దగ్గర 2 బ్యాంక్స్ లేవు బ్రో ఏం చేయాలని అంటే సింపుల్గా చెప్తున్నాను, మీ ఫ్రెండ్ కానీ మీ ఫాదర్స్ కానీ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరున్నా సరే వాళ్ళ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ ఈ స్కానర్ ఉంది కదా, ఆ స్కానర్కి అమౌంట్ సెండ్ చేయమని చెప్పండి.
ఓకే 5 టైమ్స్ అయితే ఒక్కొక్కరికి 5 టైమ్స్ లిమిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను మీకు 5 టైమ్స్ వేసానంటే నా లిమిట్ అయిపోతుంది. అట్లా ఆ టైప్లో మీరు ఒక 4 మెంబర్స్ దగ్గర నుంచి వేసుకోవాలి. అంటే ఒక 20 పేమెంట్స్ అనేవి చేయాలి. ఇలా చేసిన వెంబడే మీకు 100 రూపీస్ అనేది మీకు రివార్డ్ లాగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ద్వారా అట్లా చేసుకున్నారు కాబట్టి మీకు ఎక్స్ట్రాగా 200 రూపీస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారంటే వాళ్ళది మనకు ఆఫర్ కింద ఇస్తున్నారు. ఎందుకంటే భారత్ పే అనేది మనకు ఒక క్యూఆర్ కదా, అందుకోసం మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో బెస్ట్ థింగ్ ఏం చెప్పాలా, ఒకవేళ మీరు చేసుకున్నారు, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్కి నా లింక్ ఇవ్వకండి, మీ లింక్ ఇవ్వండి. మీ లింక్ ఇవ్వడం ద్వారా మీకు మీ ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్, అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యూఆర్ కోడ్ సెట్ చేసుకొని అతను ఒక 20 పేమెంట్స్ అవి మొత్తం కలిపి ఒక 1000 వర్త్ అని ఉండాలి. అంటే మీరు ఒకవేళ 20 పేమెంట్స్లో 100 ఇట్లా పే చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు అది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ మీ ఫ్రెండ్ చేశారనుకోండి, మీకు మీ ఫ్రెండ్ చేసినందుకు మీ ఫ్రెండ్కు అలాగే మీకు ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. నేను ఇంకా క్లియర్గా చెప్పలేను, ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అనే అంతా కూడా నేను డీటెయిల్గా చెప్పాను. చాలా మందికి పేమెంట్స్ కూడా వచ్చినాయి. అవి మొత్తం కూడా మీరు టెలిగ్రామ్లో చూసుకోవచ్చు. దాని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో టెలిగ్రామ్లో చూడండి, ఇంకొంచెం డీటెయిల్గా అయితే మీకు అక్కడ ఉంటుంది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈ ఆఫర్ అనేది. సో మీకు ఒకవేళ వచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో అని చెప్పండి. ఇంకొక ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అని అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇదన్నమాట. మీకు మీది మర్చెంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, నాకు ఏమైనా పేమెంట్స్ అమౌంట్ కానీ ఏమైనా పడుతుందా, లేకపోతే అంటే ఏమైనా ట్యాక్స్ లాంటిది అట్లాంటివి ఇట్లాంటివి ఏమైనా పడుతుందా అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను చెప్తున్నాను. ఎటువంటిది ఏముండదు, మొత్తం కూడా ఫ్రీ అన్నమాట. ఓకే, సో ఫ్రీగా మీరు చేసుకున్నందుకు మీకు కొంత బెనిఫిట్ ద్వారా అట్లా ఇస్తున్నారు అంతే, దీంట్లో వేరే ఏమైతే లేదు. సో ఇది మీకు ఆఫర్ చెప్తున్నాను. సో మీకు ఎంతమందికి వర్క్ అయింది, ఎంతమందికి ఎంత వచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.